నాకు ఇష్టమైన బండి స్కూటీ ఇప్పుడే చూశాను ఘాటీ. ఘాటీస్ అంటే ఏంటంటే గంజాయి సప్లై చేసే వాళ్ళని ఘాటీస్ అంటారు. ఒకప్పుడు పూర్వము గంజాయి సప్లై చేసుకుంటూ కూడా బతికే వాళ్ళు అని చూపించారు ఇందులో. గంజాయి అంటే ఏంటంటే గంజాయి ఎన్ని రకాల సప్లై చేయొచ్చు, ఏ విధంగా పండొచ్చు. ఇందులో హీరోయిన్ పేరు శీలావతి. శీలావతి అనేది పంట పేరు కూడా ఒక గంజాయి పంట పేరు కూడా శీలావతి అనే ఒక గంజాయి పంట. శీలావతి అంటే ఏంటి అంటే ఒక బెస్ట్ గంజాయి అనేది ఒక నేమ్. ఆ నేమ్ సప్లై చేసి ఆల్రెడీ ఒక హీరోయిన్ గంజాయి అలా మమ్మీ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డెలివరీలో ఉన్నప్పుడు గంజాయి తాపించి కన్నప్పటి నుంచి ఓన్లీ గంజాయి సప్లై చేసుకుంటూ హీరోయిన్ మొత్తము ఫస్ట్ హాఫ్లో హీరో చనిపోతాడు. సెకండ్ హాఫ్లో మాత్రం చెప్తున్నాను మొత్తం అనుష్కగా నడిపిస్తుంది. ఫైట్స్ సీన్లు పొడవడము రఫా 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 సీన్లు అబ్బా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో అయితే నాకు కామెడీ అయితే ఎక్కడ కనిపించలేదు. చెప్తున్నా కదా సినిమా ఓవరాల్గా చూస్తే నాకైతే నాకు ఎక్కడ కూడా నాకు అర్థం కాలేదు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అర్థమైంది, సెకండ్ హాఫ్లో మాత్రం నాకు అర్థం కాక ఒక 10 minutes ముందు బయటకు వచ్చిన. చెప్తున్నా కదా సినిమా అయితే హీరో అనుష్క గారు అయితే చెప్తున్నా కదా ఫైట్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కానీ చెప్తున్నా కదా మీరు అనుకున్నట్టు లేదు. క్రిష్ గారు చెప్తున్నా దీనికంటే సినిమా హరిహర వీరమ్మడు సినిమా అంటే బాగుంది. ఈ సినిమా నేను చెప్పాలంటే అర్థం కావట్లేదు. భయం లేని కోడి బాధల్లో గుడ్డు పెట్టినట్టుంది సినిమా. ఇలా ఓవరాల్గా రేటింగ్ నేను 3 రేటింగ్ 2 రేటింగ్ ఇస్తాను. చెప్తున్నా కదా ఓవరాల్గా మన అనుష్క గారి యాక్టింగ్ అయితే చాలా బాగా చూపించారు, అన్ని బాగుంది. కానీ స్టోరీ పరంగా చూస్తే నాకు అంత అనిపించలేదు సినిమా. క్రిష్ గారి డైరెక్షన్ అంతా బాగుందన్న, కానీ స్టోరీ లేదు అక్కడ. అది అర్థం కావాలంటే ఏం చేయాలి, ఇంకోసారి చూడాలంటే అర్థమవుతలేదు. అది ఏది అందరూ ఫోన్లు కూడా కూర్చున్నాము. 1 hour లేటు, ఏదైనా 4 hours కూర్చున్నాం థియేటర్లో. ఆకలి అవుతుంది, కడుపులో పేగులు విక్కుతున్నాయి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. దూరంగా పోతుంది. ఫ్రెండ్స్ జాగ్రత్త, రండి చూడండి, మళ్ళీ చూడండి, 2 times చూడండి, 3 times చూడండి. ఓకే యా గుడ్ పర్ఫార్మెన్స్, బాగుంది, సూపర్. హైలైట్ అందులో లవ్ స్టోరీ బ్రో. ఇది తమిళనాడులో మన మద్రాసులో గన్స్ కోసము అది డిస్ట్రిబ్యూట్ చేయకుండా కాన్సెప్ట్ మాత్రం లవ్ తోని చాలా బాగా పెట్టారు. కాన్సెప్ట్ బాగుంది, సినిమా మాత్రం బాగుంది. అంటే చూడొచ్చు తెలుగు ఆడియన్స్ కి. యా గుడ్ బ్రో, చూడొచ్చు, చాలా బాగుంది. మురుగదాస్ గారి టేకింగ్ ఎలా ఉంది? It's good, like bro, it's పాత 2 సినిమాలకు దాని సక్సెస్ఫుల్ లేవు కదా, ఈ సినిమాతో కంబ్యాక్ అనుకోవచ్చా? yeah, it's comeback movie. హైలైట్స్ ఏంటి? BGM is seriously good. Anirudh's work is seriously good. శివకార్తికేయన్ గారికి కంబ్యాక్ హిట్ వచ్చింది అనుకోవచ్చు. అంటే ఆయన ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు, సో ఇంకా మార్కెట్ పెంచుకునే ఒక ఛాన్స్. It will increase his market in every industry. రేటింగ్ ఎంత ఇస్తారు భయ్యా? Out of 10, like I can give 7. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? Yeah, it's good. లవ్ సీక్వెన్స్ బాగుందని చెప్పారు దాని లేదా? లేదు, యావరేజా? average love sequence, like but emotions and other fight sequence are seriously good. నిజంగా స్వీటీ విశ్వరూపం చూశారు. సినిమా అయితే చాలా బాగుంది. క్రిష్ గారు డైరెక్షన్ చేస్తే ఎట్లా ఉంటుందో సినిమా యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంది. లాస్ట్ టైం హరిహర వీరమల్లుకి ఫస్ట్ హాఫ్ క్రిష్ గారు డైరెక్షన్ చేశారు కదా, సో అందరు ఇంప్రెస్ అయ్యారు. ఈ సినిమా కూడా అలానే ఉంది. ప్రభాస్ గారి క్యామియో లేదు, కానీ స్వీటీ చెప్తున్నా కదా ఇంటర్వెల్ బ్యాంక్ క్లైమాక్స్ సీన్స్ అసలు ఎవర్ సీన్. అసలు అరుంధతి తర్వాత నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ స్వీటీలో చూసాము. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ లో ఒక సీన్ వస్తుంది, లిటరల్లీ గూస్ బంప్స్ అన్న. అసలు స్వీట్ ఇచ్చి పడేసింది. 1 woman షో ఇది, ఖచ్చితంగా చూడొచ్చు. ఒక 2.5 hours పక్కా కమర్షియల్ మూవీ. ఘాటీ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, గంజాయి వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్ ఏంటి అంటే క్లియర్ కట్ గా క్రిష్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా, ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా చూపించారు. ఖచ్చితంగా ఈ వీకెండ్ కి మంచి మూవీ. బట్ ఈ మూవీ కరెక్ట్ యాప్ట్ ఒక 3 years కష్టం కనిపించింది అండి. క్రిష్ గారి 3 years కష్టం కనిపించింది. ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే నా భూతో నా భవిష్యత్తు. ఒక రేంజ్ తర్వాత మాటలు ఉండవని రజనీకాంత్ చెప్పాడు. బట్ ఒక రేంజ్ తర్వాత ఇంకో రేంజ్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది స్వీటీ. ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా. అసలు యాక్షన్ సీక్వెన్స్ అయితే మామూలుగా లేవు. అనుష్కని ఇది ఇండియాలో ఉన్న సూపర్ స్టార్స్ వీళ్ళంతా జెంట్స్ ఎట్లా చేస్తారో ఆ రేంజ్ లో చేసింది యాక్షన్ సీక్వెన్సెస్. ఒకటి తన ఐస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ ఇంటెన్స్ కానీ అసలు మామూలుగా లేదు. నేనైతే కళ్ళ ముందు కాటేరమ్మ తాండవం ఆడినట్టు అనిపించింది నాకు. అసలు ఆ తాండవానికి నేను మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూడాలనిపిస్తుంది.
సలార్లో కాటేరమ్మ విగ్రహాన్ని చూపించారు. ఇక్కడ మన క్రిష్ ఏం మాయ చేశాడేమో, డైరెక్ట్ కాటేరమ్మని తీసుకొచ్చాడు. ఎలా ఒప్పించాడేమో నాకు తెలీదు. సినిమా అయితే మామూలుగా లేదు. ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. ఆ టేకింగ్ ఇంకో లెవెల్లో ఉంది. మ్యూజిక్ కానీ మొత్తం అన్ని హైలైట్. ఇప్పుడు అదేమంటారు, లేడీ మొన్న కొత్త లేడీ సూపర్ స్టార్ 93 crores అంటున్నారు కదా. 3-4 days లో 100 crores క్రాస్ చేస్తుంది సినిమా. మామూలుగా అంటే మామూలుగా లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.